అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వీడియో సూజీ రవ్వతో వడియాలన్నమాట. అంటే బొంబాయి రవ్వతో వడియాలు ఎలా పట్టుకోవాలనేది మీకు వీడియోలో చూపించాను కదండి. ఇదైతే వడియాలు ఆరబెట్టేసిన తర్వాత వీడియో అనమాట. దాని కంటిన్యూషన్ పార్ట్ ఆఫ్ 2 అనమాట. సో ఇదేంటంటే మేమైతే శనివారము ప్రొద్దుటే పెట్టాము వడియాలు. ఇవైతే ఆదివారం మార్నింగ్ చర్చ్కి వెళ్ళొచ్చేసి ఇంక మధ్యాహ్నం భోజనం కట్ట చేసేసి 2, 3 ఆ టైం మధ్యలో ఇంక ఇట్లా చీర అయితే తెచ్చేసుకుని డాబాపై నుంచి వడియాలన్నీ ఆరిన తర్వాత నీళ్లు తడుపుకుంటూ మనం ఇలా వడియాలు అనేది తీసేసుకుంటూ వచ్చేస్తుంది అనమాట. తడిపి ఇలా క్రాస్గా లాగితే వచ్చేస్తుందండి. మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు మా అమ్మ లాగుతుంది చూసారా, అలా మనం క్రాస్గా అటు సైడ్ ఇటు సైడ్ పట్టుకొని లాగితే ఏ వడియానికి ఆ వడియం లేచి అయితే వచ్చేస్తుంది అనమాట. వడియాలు పట్టడం ఒకటే వర్క్ అండి. ఇంకా పట్టిన తర్వాత అంతా సన్లైట్ వల్లే అంత ప్రిపరేషన్ అయితే అవుతుంది. బాగా ఎండాలంటే సన్లైట్ బాగుండాలి. సో అందుకని ఉగాది వెళ్ళిన వెంటనే ఇంక మేమైతే ఇలా వడియాలు అయితే పట్టేసుకున్నాం అనమాట. అండ్ ఎండ కూడా బాగా కాసింది ఆ 2 రోజులు, శనివారము ఆదివారం కూడా బాగా కాసిందనమాట. ఇంక ఇవైతే ఒక అరగంటలో తీసేసిన తర్వాత ఇలాగ ఒక పాలిథిన్ కవర్ మీద అయితే ఆరబెట్టేసుకోవాలి. సపరేట్గా తీసేసుకొని నీట్గా ఒకదాని తర్వాత ఒకటి ఇలా పరుచుకొని అయితే ఎండబెట్టేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు ఫైన్గా అయితే సండే ఈవినింగ్కి మొత్తం ఆరిపోతాయి మోస్తరుగా. తర్వాత సోమవారం కూడా అయితే మనము వేసుకోవాలండి ఎండలోని. సోమవారం కూడా ఒకరోజు వేసుకుంటే గలగలలాడతాయి అనమాట. అంటే టబ్లో కానీ మనము ఒక పళ్ళెంలో కానీ పెట్టినప్పుడు సౌండ్ వస్తాయి అనమాట. పళ్ళెంలో అలా వచ్చినాయి అంటే ఇంకా ఆరిపోయినట్టే. ఆయిల్లో ఇంకా ఫ్రై చేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది అన్నట్టు. అండ్ బీట్రూట్ కూడా వేసాం కదా ఇందులో, కానీ కలర్ అయితే రాలేదండి. మేబీ 2, 3 బీట్రూట్ కట్ చేసి జ్యూస్ తీసి ఒక చెంబుడు వాటర్ ఇలా తీసుకొని వేసుకుంటే మేబీ రెడ్ కలర్ వచ్చేదేమో. పోనీలేండి, అది కూడా హెల్దీయే కదా బీట్రూట్. సో ఇంకా పీసెస్ అయితే వేసేసాం కదా, అంటే మిక్సీలో మసాలాస్తో పాటు పట్టేసిన కలర్ మాత్రం పట్టలేదన్నమాట. బట్ టేస్ట్ బాగుంది. అండ్ బీట్రూట్ వేసిన టేస్ట్ కూడా ఏం తెలియట్లేదు, ఎందుకంటే వాటర్లో మరిగినందువల్ల ఏంటో తెలియదు. అండ్ ఈ వీడియో మొత్తం తీసేసాక నాకైతే ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. ఇంకా అందువల్ల నేను నెక్స్ట్ ఎండ్లో పెడుతున్నప్పుడు అయితే వీడియో తీయలేకపోయాను. అందుకే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇట్లా నీట్గా అలా ఎండలో ఆరబెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు పైకి అయితే పట్టుకొని వెళ్ళిపోదాము. చూడండి నీట్గా ఆరబెట్టేసుకున్నాము. ఒకదాని వెనకాల ఒకటి పెట్టేసుకొని చూసారా. నేను కాల్ మాట్లాడిన తర్వాత ఇంకా నేనైతే ఇలా వీడియో అయితే తీస్తున్నాను అనమాట. అండ్ కొన్నింటిని ఇలా మంచం మీద అయితే పరిచాము. ప్లేస్ సరిపోక అంత కవర్ కూడా లేదనమాట, అందుకని చెప్పేసి ఇలా పరిచాము. అండ్ సోమవారం నైట్కి అయితే నీట్గా అయిపోయినాయండి, డ్రై అయిపోయినాయి. భలేగా సౌండ్ వస్తాయి అనమాట. టబ్లో మనం ఇలా సౌండ్ చేస్తే సౌండ్ వస్తాయి అన్నట్టు. ఇంక వెంటనే నాకైతే ఆత్రం ఆగలేదండి. ఇంకా ఆయిల్లో అయితే ఫ్రై చేద్దామని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నాము. చూసారా, ఇది బీట్రూట్ ముక్క సరిగా నలగలేదు, అది కూడా ఫ్రై చేస్తున్నాను అనమాట నేను ఈరోజైతే. చూడండి కొంచెం వంగాలి. అండ్ ఇదైతే మండే మార్నింగ్ ఎండలో వేసుకోవాలని చెప్పాను కదండి. ఇదిగోండి ఇలా ఎండలో వేసుకుంటే నీట్గా వస్తాయి. సో సన్ రైజ్ ఎటు సైడ్ వస్తుందో అటు సైడ్ కెమెరా పెట్టిన మూలాన్ని నేను ఇట్లా నాకు చీకటిగా కనిపిస్తుంది, కానీ మొత్తము ఎండలో పరిచేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో చూస్తారు ముందు అయితే. అంతేనండి, ఇలా 3 డేస్లో మనకి నీట్గా వడియాలు అయితే పట్టడం అయిపోయిందనమాట. అసలు అనుకోని విధంగా భలే టేస్ట్ కుదిరాయి. అండ్ వడియాలు కూడా మంచి సైజులో వచ్చాయన్నమాట. ఆయిల్లో పొంగిన వెంటనే అలా 2 వడియాలు కంచంలో పెట్టుకుంటుంటే భోంచేసేటప్పుడు నిండుగా ప్లేట్ భలే ఉంటుంది. అదిగోండి చూసారా, ఇలా ఆరబెట్టేసుకుంటే నీట్గా ఎండిపోతాయి అనమాట. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండ ఎక్కడైతే వస్తుందో అక్కడే ఎండబెట్టుకోవాలండి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటున్నాము. ఇంక వెంటనే మేము పైనుంచి ఒక 4-5 వడియాలు తీసుకొని అయితే ఫ్రై చేసేసుకుంటున్నాము. భలే పొంగిని చూసారా ఆయిల్ వేయగానే. యాక్చువల్గా నేను చాలా పెట్టాలి, ఏంటంటే వీడియో పెట్టాను కానీ స్టార్ట్ చేయడం మర్చిపోయాయి. లాస్ట్ 2 వడియాలు ఉన్నప్పుడు నాకు గుర్తొచ్చింది కెమెరా ఆన్ చేయలేదని. ఇంకైతే ఇలా ఆన్ చేసి అయితే మీకు వీడియో పెడుతున్నాను అనమాట. టేస్ట్ అయితే ఫైనల్గా ఎదిరిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అండ్ మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా వీడియో కొంచెం హైప్ అవ్వడానికి యూస్ అయ్యిద్ది. సో ఫైనల్గా ఇంతే ఈ వీడియో. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.